మిత్రమా, ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ, ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే, ఆడదానికి ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. మొదటిది, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. మూడవది, నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ, ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే, మన ఇష్టాయిష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏమిటనేది నీకే తెలియకుండా పోతుంది. పరిచయస్తులందరినీ నీ స్నేహితులుగా భావించకు. స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడు అన్ని విషయాల్లోనూ అర్జునుడితో సమానమే. కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు. మంచివాడైన కృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం. డబ్బు చెబుతుంది, అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. టైం చెబుతుంది, అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. మరి ఫ్యూచర్ చెబుతుంది, మిగతా అన్నింటినీ మర్చిపోయి నా కోసం శ్రమించు అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు, నలుగురికి మంచి చేస్తూ ఉంటూ నీకు కావలసినవి అన్నీ నేనే ఇస్తాను అని. సంతోషంగా ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మాత్రం మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనస్సుని మారుస్తుంది. బాధలకు అలవాటైన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. సంతోషాలకు అలవాటైన వాళ్ళు సాధ్యమైనంత వరకు నిజాలు చెప్పలేరు. మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు. కానీ వినేవాళ్ళకి అవి తూటాలు. ఆ తూటా మెదడుకి తగిలితే పర్వాలేదు, కొన్ని రోజుల్లో మర్చిపోతాడు. కానీ గుండెకు తగిలితే బ్రతకలేరు. మాటలు విలువైనవే కావు, పదునైనవి కూడా. ఏమంటారు? ఇదేంటి మరి ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.